మేలిం బంగారంగా మారుస్తాడు. క్రైస్తవుడికి శ్రమస్తే మేలిం క్రైస్తవుడిగా మారుతాడు. క్రైస్తవుడికి శ్రమస్తే మేలిం సేవకు క్రైస్తవుడిగా మారుతాడు. అంతేగాని క్రైస్తవుడి శ్రమ నీరసంలోకి, బలహీనతలోకి, కృంగుదల్లోకి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆ కృంగదీసే ఆత్మను యేసు నామములో లయపరచబడుగా ధైర్యం గల ఆత్మ సహోదరికి అనుగ్రహించబడుగా. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఈరోజు మనందరితో ఉన్న దేవుడు. ఈరోజు ప్రపంచానికి ఒక విచిత్రమైన దినం. దీన్ని పెంతెకోస్తు దినం అంటారు. ఈరోజు పెంతెకోస్తు దినం. రేపు మనం పండగ చేసుకోబోతున్నాం, పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు అంటే 50వ దినం. 50వ దినాన్ని కారణం ఏంటంటే దేవుడు 40 రోజులు పునరుద్ధానుడై అందరికీ కనిపించాడు. 40 రోజులు కనిపించి శిష్యులందరికీ చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళుతున్నానంటే, మీరు ఎక్కడికి వెళ్తారో మీ గమ్యం తెలియదేమో కానీ నాకు ఒక గమ్యం తెలుసు. నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే మీ అందరికి అక్కడ స్థలాన్ని సిద్ధపరచడానికి. ఎందుకు సిద్ధపరుస్తానంటే, నేను తండ్రికి ఎలా ఉన్నానో మీరు కూడా తండ్రికి అలా ఉండాలి. ఈ లోక విషయాల చూసి మీరు ఏమాత్రము కంగారు పడకండి అని చెప్పి ఆయన ఆరోహణమవుతూ ఒక మాట చెప్పాడు. నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడకండి, మీకు ఒక ఆదరణకర్తని ఈ లోకానికి పంపిస్తాను. నేనైతే మనిషిగా మీ దగ్గర ఉన్నాను కానీ ఆయన ఆదరణకర్త. ఆయన నేను ఈ స్థలంలో ఉంటే మరొక స్థలంలో ఉండలేను, కానీ నా వెనక వచ్చి వాడు ఆదరణకర్త ఎక్కడైనా నీతో ఉంటాడు. అది అరణ్యంలో ఉంటాడు, ఎక్కడైనా నీతో ఉంటాడు. ఆయన పేరు ఆదరణకర్త. ఏం పేరు? ఈ భూమి మీదకి ఆదరణకర్త అభిషేకించు వేళ. అదే మన టైటిల్, ఆదరణకర్త అభిషేకించు వేళ. అది అవతల కట్టమన్నాను, ఇక్కడ పెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ పెడితే మనం చూసుకోవడానికి, అవతల కడితే అందరికి తెలుస్తుంది కదా. ఏదైనా మంచి పని చేశారు. మరి నేను పరమానందయ్య గారైనా ఒక ఆయన ఉండేవాడట. ఆయన శిష్యులకి అలాంటి పనే చెప్పేవాడట. రే తీసుకురాడంటే తీసుకొచ్చేవాళ్ళట, పని మాత్రం చక్కగా చేసేవాళ్ళట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రైట్లేరా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీ శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఒక్కరికి నోరు రాలేదు, వచ్చింది కానీ చేయలేగలేదు. అదే 100 రూపాయలు ఇస్తారంటే నాకు అంటాం, దేవునికి స్తోత్రం చెప్పమంటే మాత్రం ఒక్కరికి నోరు రాదు, వాళ్ళ చేతులు. అదేంటో విచిత్రం ఈ లోకం. ఈ లోకం అంతే, ఇస్తానంటే పరిగెడుతుంది, కొంచెం చెప్పమంటే కష్టపడుతుంది. క్రైస్తవుడు ఎలాగ ఉండాలంటే, చెప్పంటేనే కష్టపడి బాగా చేయాలి, ఇస్తానంటే లేట్ చేయాలి. ఎవరైనా మనకు పిలిచారు ఇంక ఇస్తానని, ఇప్పుడు రాని తర్వాత వస్తానని చెప్పాలి. లేదయా సమస్యలో ఉన్నానంటే ఇమీడియట్లీ పరిగెట్టాలి. క్రైస్తవుడుకున్న గుణం అది. యేసుప్రభు గారి గుణం ఏంటో తెలుసా? నువ్వు కొబ్బరికాయలు అరటిపళ్ళు ఎత్తానంటే ఆయన రాడు. సమస్య ఉంది ప్రభు అంటే నీ ఇంటికి వచ్చి అంతే వాడతాడు. కష్టం ఉందే చాలు నీ పక్కన వచ్చి వాడుతాడు. నేను 10 లక్షలు కట్నం ఇస్తాను ప్రభు అంటే రాడు. డబ్బులకు వచ్చే దేవుడు కాదు. మన దేవుడు కష్టంలో కనికరించే దేవుడు, కష్టంలో పక్కనుండే దేవుడు.
హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవు. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవు. నలిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవు. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవు. అనురాగం పంచిన అమ్మవు నీవు. నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవు. అనురాగం పంచిన అమ్మవు నీవు. నమ్మకాన్ని పెంచిన పదే పదే నేను పాడుతున్న ప్రతి చోట మరి మరి నేను మనసు నా జీవిత చితికిన నా బిందెకు నాదము నీవు. నా జీవిత రమ్యము నీవు. చితికిన మమతలను మమతల మహారాజ యేసు రాజా. మమతల యేసు మమతల పదే పదే నేను పాడుతూ ప్రతి చోట మరి హల్లెలూయా. ఆదరణకర్త ఆయన పేరు ఆదరించేది. ఈరోజు ఒక మాట చూద్దాం, మనం ఒకసారి చూద్దాం. 1 పేతురు 3:5-10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచెను. యుగ యుగములకు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మాతో నాతో మందరితో మీరు మాట్లాడి నడిపించు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందు మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. మనల్ని పిలిచిన దేవుడు చాలా మందికి తెలియదు. చాలా మంది చర్చకు వస్తారు కానీ వాళ్ళని పిలిచిన దేవుడు ఎవరు వాళ్ళకి తెలియదు. మీకు తెలుసా? మీకు పిలిచిన దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు తెలియకే చాలా మంది బాధల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, వేదనలో నలిగిపోతున్నారు తెలియక. మనకు పిలిచిన వాడు ఒక 3 క్వాలిటీలు ఇక్కడ చెప్పాడు. మొట్టమొదట నిత్య మహిమ కలిగిన దేవుడు, నిత్యము మహిమతో నింపబడిన వాడు. మన దేవుడు ఎలాంటి వాడు? నిత్యము మహిమతో నింపబడిన వాడు. ఒక్క పూట 2 గంటల గంట ఇది లైట్ వేసి వెలిగినట్టు కాదు. ఆయనే స్వయం ప్రకాశించినాడు. వాడు స్వయంభూతుడు, స్వయం సంభూతుడు, అన్ని సొంతంగా నిర్మించుకున్నవాడు ఆయన. మనల్ని ఆయన నిర్మించాడు కానీ ఆయన ఎవరు నిర్మించలేదు. మనల్ని ఆయన తయారు చేశారు కానీ ఆయన ఎవరు తయారు చేయలేదు. నీ కళ్ళు ఆయన పెట్టాడు కానీ ఆయన కళ్ళు ఎవరు పెట్టలేదు. స్వయముగా స్వయం సంభూతుడు అంటారు. ఆయన నిత్య మహిమ కలిగిన వాడు. ఈ రోజు రేపు పోయే మహిమ కాదు.
మనందరూ ఈరోజు ఉండి రేపు పోయేది. ఈరోజు ఎంత అందంగా ఉన్నావు, రేపు ఉంటావా? ఈరోజు ఎంత డబ్బుతో ఉన్నావు, రేపు ఉంటావా? ఈరోజు ఎంత బలంతో ఉన్నావు, రేపు ఉంటావా? ఈరోజు ఎంత ఐశ్వర్యంతో ఉన్నావు, రేపు ఉంటావా? ఈరోజు ఎంత బాగా మాట్లాడుతున్నావు, రేపు మాట్లాడగలవా? మనది ఈరోజు కనబడి ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిదిరా లోకాన కాదేది. దానికి విడిచిపడిపోతుంటాం, దానికి ఎగిరిపోతుంటాం. నాది నాది నాది. చూసారా, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే దేని కొరకే నువ్వంతా ఆర్భాటం చెందితే మరి నిత్యము ఏ క్షణము కూడా తరగని మహిమతో ఉన్నటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఆయన ఆధారం ఏంటో తెలుసా? నిత్యము ఎప్పుడైతే ఆయనతో నువ్వు ఉంటావు, నిత్యం ఆయన మహిమతో నిన్ను నింపే దేవుడు. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. నిత్యం ప్రియుల నిత్య మహిమతో నింపబడినది. నిత్య మహిమతో ఉన్నవాడు మనల్ని కూడా నిత్యము మహిమతో నింపుతాడు. ఏ రోజు నీ మహిమ కోల్పోవడానికి మనం కోల్పోతుంటాం. కారణం ఏంటంటే మనం కోల్పోయే వారికి దేవుడు మరలా మహిమేస్తాడు. చూసారా, అప్పుడప్పుడు మన ఇంట్లోకి కానీ మన ఒంట్లకి కానీ పెయింట్ పోతుంటే ఏం చేస్తుంటాం? పెయింట్ వేస్తుంటాం. మన బతుకు అది. కానీ దేవుడికి అలా కాదు. నిత్య మహిమ కలిగిన దేవుడు, నీకు పిలిచిన వాడు, నీతో ఉన్నవాడు. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిత్య మహిమ కలిగిన వాడు. అంటే ఈ రోజే మహిమ కాదు, రేపు కూడా చేయగలడు, ఎల్లుండి కూడా చేయగలడు. ఎప్పుడైనా నీ జీవితంలో మహిమ గల కార్యాలు జరిగించగల సమర్థుడు. నిత్యము మహిమ గల కార్యాలు. నిత్యము. ఈ నిత్యం అనే పదము బైబిల్లో చాలా సార్లు ఉంది. ఒకసారి కొన్ని చెప్తాను నేను. నిత్యుడగు దేవుడు, నిత్య ఆనందం, నిత్య రక్షణ, నిత్య సంతోషం, నిత్యమైన కృప, నిత్య నిబంధన, నిత్యమైన పేరు, నిత్య నివాసి, నిత్యమైన వెలుగు, నిత్య జీవం, నిత్య శక్తి, నిత్య రక్షణ, నిత్య రాజ్యం, నిత్య మహిమ, నిత్య సువార్త. బైబిల్లో నిత్యమని చాలా ఉన్నాయి. నిత్య సువార్త. ఆయన రాజ్యం ఎలాంటిదంట? నిత్య రాజ్యం. ఈ రోజు రాజులు కొన్ని రోజులు వచ్చారు, తర్వాత వెళ్ళిపోయారు. కానీ ఆయన రాజ్యము నిత్య రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు ఉంటావా? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? అన్న చెయ్యెత్తారుగా నేను చెప్పిన తర్వాత మీరు చెయ్యెత్తాల. నిత్య రాజ్యంలో ఉండాలంటే ఈ పేతురు భక్తుడు రాశాడు. ఈ పేతురు భక్తుడు పేతురు గ్రంథంలో పేతురు రాసినటువంటి గ్రంథము 5 అధ్యాయాలు. 5 అధ్యాయాల్లో ఒక్కొక్కటిగా రాసుకొచ్చాడు. మొదటి అధ్యాయంలో పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వెలుగుతూ ఉండాలని. 2వ అధ్యాయంలో, అధ్యాయంలో శ్రమలు. నిజంగా నిత్యరాజ్యంలో ఉండాలంటే వాడు శ్రమలకు అర్హుడై ఉండాలి. శ్రమకి ఇష్టపడాలి, శ్రమ పడ్డానికి ఇష్టపడాలి. శ్రమకి ఇష్టపడిన వాడు, శ్రమలకు ఇష్టం లేనివాడు నిత్యరాజ్యానికి వెళ్ళలేదు. 4వది ఆశీర్వాదానికి కారకుడవ్వాలి. 5వది నిత్య మహిమలోకి అప్పుడు వెళ్తాం. తెలుసా ప్రియులారా? కాబట్టి మనల్ని పిలిచిన వాడు నిత్య మహిమ కలిగిన దేవుడు. మొట్టమొదట మన దేవుడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఏంటమ్మా చెప్పండి. అంటే ఏది చెప్తున్నారా, పెడుతున్నారా? చెప్పండి ఒకసారి నోరు తెరిచి. నిత్య మహిమ కలిగిన దేవుడు. ఆ నిత్య మహిమతో నేను నింపుతున్నాడు. ఆమేన్. 2వది ఆయన సర్వకృపానిధి దేవుడు.
ఆ వాక్యంలోనే రాస్తున్నాడు చూడండి. సర్వకృపానిధి గల దేవుడు అంటే సర్వకృపలు ఆయన దగ్గరే, ఏం కావాలన్నా ఆయన దగ్గర ఉన్నాయి. ఒకటి నిత్యము ఉన్న దేవుడు, రెండవది సర్వకృపానిధి, అన్ని సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి. సర్వకృపానిధి గల దేవుడు చూసా, సర్వం ఏది కావాలని ఆయన దగ్గర ఉంది. ఇది అది అది అని లేదు. ఏ టు జెడ్, ఏ టు జెడ్కు మించినవి కూడా కొన్ని ఉన్నాయంట. ఏ టు జెడ్ అనేది ఈ లోకంలో మీకు తెలుసా? ఇంగ్లీష్లో ఏ టు జెడ్ 26 అక్షరాలే, తెలుగులో 56 అక్షరాలు. ఇంగ్లీష్లో 26 అక్షరాలు, ఇంగ్లీష్లో, తెలుగులో 56 అక్షరాలు. ఏ టు జెడ్ అంటే ఈ లోకంలో ఉన్న దాని కొరకు ఏ టు జెడ్ అన్నాడు. కానీ మన దేవుడు దానికి మించిన వాడు, సర్వకృపానిధి. ఏ టు జెడ్ ఈ లోకంలో ఇవ్వడమే కాకుండా పరలోక సంబంధం అనేది కూడా ఇవ్వగల సమర్థుడు. ఆమేన్, ఆమేన్. రెండవది మన దేవుడు ఎలాంటి వాడు? సర్వకృపానిధి గల దేవుడు. ఒకటి నిత్య మహిమ కలిగిన దేవుడు, రెండవది సర్వకృపానిధి గల దేవుడు, మూడవది పూర్ణులుగా చేసి బలపరిచే దేవుడు. సంపూర్ణంగా మార్చగలడు ఎవరినైనా, కొద్ది కొద్దిగా కాదు. ఎవరు ఆకలి తీసినా పూర్తిగా తీరుస్తాడు. మనమైతే కొంచెం కొంచెం, ఒకరి జీవితాన్ని, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలకు కొంతవరకే, తర్వాత నీ బతుకు నువ్వు బతుకు అంటారు. అంటారా అనరా? అంటారా అనరా? చెప్పండి మీరు. తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? కొంతవరకు అనరా, తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంటారు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు పుట్టించింది మొదలు, తల్లి గర్భములో నేను వేసింది మొదలు, మరలా ఆయన దగ్గరికి చేరినంత వరకు బాధ్యత ఆయన తీసుకుంటాడు. అంటే పూర్ణమైన వాడు ఆయన పేరు, సంపూర్ణుడు. చూసారా? నిత్య శక్తి కలిగిన వాడు, సర్వకృపానిధి, సంపూర్ణమైన వాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉంటుండగా మనకెందుకు భయం? ఎందుకు భయపడతాం? ఈ దేవుడు మనకి ఎందుకు పిలిచాడో తెలుసా? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం, 9వ వచనం చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడునకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడట? ఈ ఆశీర్వాదాలన్నిటికీ మన వారసులు అవ్వడానికి. ఈ ఆశీర్వాదాలన్నిటికీ మనం వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చెప్పండి, నన్ను ఎందుకు పిలిచాడు? ఏ ఆశీర్వాదాలు? నిత్య మహిమకు, సర్వకృపకు, ఏంటి, సంపూర్ణులుగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన ఆశీర్వాదాలకు. ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన ఆశీర్వాదానికి మీరు వారసులగుటకు. దేవుని ఆశీర్వాదానికి మనమందరము వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఈ ఆదివారం మనం ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుని వారసులగుటకు, దేవుని చిత్తానికి లోబడి మనల్ని పిలుచుకున్నాడు. దాని కొరకే వారసులగుటకు మనల్ని పిలిచాడు. మనమందరము దేవునికి వారసులం. దేవుని వారసులం అంటే దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులం. చూడండి, రోమ పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం, 16, 17 చదవండి. మనము దేవుని పిల్లలమని వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. గట్టిగా చెప్పకూడదు. దేవునికి వారసులమంట ఆయన మహిమ పొందడానికి. ఈ లోకంలో పొందుకోవడానికి అన్నిటికంటే గొప్పదేంటంటే దేవుని మహిమలో పొందడానికి.
దేవుని మహిమలో మనందరము నింపబడ్డానికి. మరొకసారి ఆ మాట అందరం చదువులో 17 వచనం. మనము వారసులమైతే మనము పిల్లలమైతే వారసులం. దేనికి వారసులం? అక్కడ రాశాడు, క్రీస్తుతో కూడా. దేనికి దేనికంట? దేనికి? మహిమ పొందడానికి. క్రీస్తు మహిమ మనలో ప్రకాశించడానికి, క్రీస్తు మహిమ మనలో నుండి బయటికి వెళ్ళడానికి, క్రీస్తు మహిమ మనలో నుండి ప్రజలు చూడడానికి, క్రీస్తు మహిమతో మనం నింపబడ్డానికి పిలువబడ్డాం. మొదట ఆశీర్వాదం ఏంటంటే మహిమతో నింపబడ్డానికి. మహిమ, ఎందుకంటే ఆయన నిత్య మహిమ కలిగిన దేవుడు. మనల్ని దేనితో నింపుతాడు? మహిమతో నింపు. నన్ను మహిమ కలిగిన వాడును, నీకు కూడా నేను మహిమిస్తా. సరే, మన ఇంట్లో ఏముంటే పక్క వాళ్ళకి అదే పెట్టగలం. మన ఇంట్లో లేనిది మనము పెట్టలేము. అలాగే దేవుడి దగ్గర ఏముంది? మహిమ ఉంది. ఆ మహిమతో మనల్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య మహిమకు పిలిచిన దేవుడు. దయచేసి కిందన కూర్చోవాలనుకున్న వారు, లోపల ప్లేస్ ఉందమ్మా, బయటని మీరు కూర్చోవలసిన పని లేదు. లోపల ప్లేస్ ఉంది చాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాకు టీచర్ ఎన్నిసార్లు చెప్పినా లేటుగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వెనక సీట్లో కూర్చుంటే ఎవరు మాట్లాడుకున్నా ఎవరు అడగరు కాబట్టి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. బ్యాక్ బెంచ్ స్టూడెంట్. వెనకలు ఎందుకు కూర్చుంటారంటే ఎన్ని మాట్లాడుకున్నా ఏళ్ళు నడుచుకొని ఉంటే మరి అవతల ఆటాలన్నీ పోతాయి కదా. టీచర్ వాళ్ళు 4 పట్టించుకోరు. అయితే 4 బ్యాక్ క్లాస్ స్టూడెంట్స్ అంటారు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటారు. రైట్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన మహిమకు మనల్ని పిలిచాడు. ఆయన మహిమకు మనం వారసులు అవ్వడానికి, దేవుని మహిమతో మనం నింపబడ్డానికి, దేవుని మహిమతో మనల్ని నడవడానికి, దేవుని మహిమతో మనల్ని జీవించడానికి. దేవుని మహిమ అనేక మందికి మన నుండి కనిపించాలని, ప్రపంచానికి మన వెలుగు ప్రకాశించాలని. అంచేతను అంటాడు యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఆమేన్, ఆమేన్. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. ఆ వెలుగేంటో తెలుసా? దేవుని మహిమ. నీ కష్టాలన్నీ పోతున్నాయి, చీకటంతా పారిపోతుంది. చీకటి అనేది నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే ఆ వెలుగు ఒక క్షణం ఉండేది, క్షణం పోయేది. నిత్యమైన వెలుగు. నువ్వు వచ్చే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిత్య మహిమకు. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నిత్య మహిమ వారసులు. నిత్య మహిమకు వచ్చావు. చీకటి అనేది నీ జీవితంలో ఈ వెలుగు అనుకో, మరుక్షణం లైట్ ఆపేస్తే చీకటి మళ్ళీ వస్తుంది. కానీ ఈ నిత్య వెలుగు ఎప్పటికీ. చూడండి, అక్కడ వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. చెప్పండి, నా మీద దేవుని మహిమ వచ్చినది. చెప్పండి, నీ మీదకి దేవుని మహిమ వస్తున్నది, వచ్చి ఉన్నది. ఏంటమ్మా? చెప్పు ఒకసారి. చెయ్యట్టు తలేం గుట్టేం పోదులేదు, చెయ్యట్టు. నా మీదకి దేవుని మహిమ వచ్చినది. ఆమేన్, ఆమేన్. కొంతమందికి జుట్టు చెరిగిపోద్దని తల మీద చేయి పెట్టట్లేదు. తల మీద చేయి పెట్టండి. దేవుని మహిమ మన మీదకి వచ్చి ఉన్నది. దేవుని మహిమ నీ మీదకి వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చిందో తెలుసా? మొట్టమొదటి నీ మీద చీకటి పోద్ది. నీ మీద చీకటి, మన మీద చీకటి పోద్ది. దేవుని మహిమ చాలా కార్యాలు చేస్తుంది. మొట్టమొదటిగా దేవుడు వెలుగు వచ్చి ఏం చేస్తుంది తెలుసా? చీకటి అంతా పోదు.
రెండవది దేవుని మహిమ ఏం చేస్తారు తెలుసా? మనలో ఉన్న అనారోగ్యం అంతా తీసివేస్తారు. మూడవది దేవుని మహిమ ఏం చేస్తారు తెలుసా? నీలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళగొడతారు. నాలుగవది దేవుని మహిమ ఏం చేస్తారు తెలుసా? నీలో దుఃఖమంతా నాట్యంగా మాట్లాడు. ఐదవది దేవుని మహిమ ఏం చేస్తారు తెలుసా? ఆయన స్వయంలోకి మార్చాడు. ఆమేన్, ఆమేన్. నా మీదకి దేవుని మహిమ వచ్చున్నది. నా మీదకి ఏమొచ్చింది? గట్టిగా చెప్పాలా? నా మీదకి దేవుని మహిమ వచ్చింది. ఇలాంటి పాస్టర్ గారు మాకు తగిలేదు బాబు అనుకుంటున్నారు పిల్లలారా, ఏమనుకోకండి, అది చెప్పాలా. ఎందుకంటే అది మీకు తెలియకపోతే మీ లైఫ్లో మీరు బాగుపడలేరు. ఈరోజు తండ్రిగా నేను చెప్తే రేపు మీ అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మా నాన్న ఇలా చెప్పాడు, మా పాస్టర్ గారు, ఇలాంటి సమస్య వస్తే ఇలాగా ప్రార్థన చేసుకోమన్నాడు, అప్పుడు నీకు గొప్ప విడుదల వస్తుంది. ఈరోజు నువ్వు ఒకవేళ బాధపడవచ్చు, బాధపడినా పర్వాలేదు, రేపు నువ్వు ఒక ఇంటివాడు అయినప్పుడు ఆ రోజు మా పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా, కష్టం వస్తే ఇలా ప్రార్థన చేసుకోమన్నారు అని నీకు ఈరోజు మాటల జ్ఞాపకం రావాలి. రేపు ఆ మాటల జ్ఞాపకం రావాలి. బాధ కలిగినప్పుడు నీకు ఎవరి జ్ఞాపకం రావాలో తెలుసా? యేసు మాటలు జ్ఞాపకం రావాలి. నీకు చెప్పిన నీ తండ్రి జ్ఞాపకం రావాలి. మా పాస్టర్ గారు ఆ రోజు బాధిస్తే ఇలా చేసుకొని ప్రార్థన చేస్తే దరిద్రమంతా ప్రార్థన చెప్పారు. యేసు నామములో నా దరిద్రం పోవును గాక అని నువ్వు చెప్పుకోగలగాలి. ఇప్పుడు నీకు కొంచెం బాధ అనిపించవచ్చు, ఎందుకంటే యవన స్థితిలో ఉన్నావు కాబట్టి, యవన ప్రాయంలో ఉన్నావు కాబట్టి. చెయ్యి పెట్టుకోవడానికి బాధే, చెయ్యి ఎక్కడానికి బాధే, మాట వినడానికి బాధే, దేవుని వాక్యము చదవడానికి బాధే, నిజం. కానీ ఈరోజు అది బాధ, రేపు నీకు అది ఆశీర్వాదం. ఈరోజు నీకు అది కష్టం, రేపు నీకు అది ఆనందం తీసుకొచ్చి పెడతాడు. కొద్ది కాలము మీకు శ్రమ అన్నాడు. కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలము ఈ వాక్యాన్ని మీరు నేర్చుకుంటే తొదక మీరు పూర్ణులు అవుతారు, సంపూర్ణులు అవుతారు. కొంచెం కాలం బైబిల్ చదవాలంటే కొంచెం కష్టం, చర్చిలో కూర్చోవాలంటే కొంచెం కష్టం, దేవుడి మాటలు వినాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే బాగా మనం సినిమా పాటలు విన్నోళ్ళు, సెల్ ఫోన్లు ఎక్కువ చూసినోళ్ళు, ఏంటి అది ఇది అన్ని కార్యక్రమాలు బాగా చూసినోళ్ళు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే మనకు కొంచెం కష్టమైనా పర్వాలేదమ్మా, నేను సంపూర్ణంగా దేవుడు చేయబోతున్నా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నా మీదకి ఏమి దిగి వచ్చింది? చెప్పండి. నా పైకి దేవుని మహిమ దిగి వచ్చింది. ఆమేన్. నీ మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. లేమో తేజురులేమో మహిమా మేఘం దిగి వచ్చింది, మహిమా మేఘం నాలోనికి వచ్చింది, మహిమా మేఘం నా మీదికి వచ్చింది, మహిమా మేఘం నాలోనికి వచ్చింది. భయము లేదు, నాకే దిగులు లేదు, భయము లేదు. ఆమేన్. మహిమా మేఘం హల్లెలూయా, 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 హల్లెలూయా. ముదిరిపోయిన మాంసం మొక్కలంట ఎంత తగ్గిపెట్టినా, మాంసం ఎప్పుడైనా వండారా? ముదిరిపోయిన మాంసం ఉంటుంది చూడండి, అది కుక్కర్లో పెట్టి ఎన్ని వెజలు పెట్టి ఎంత తగ్గిపెట్టినా అలా ముదిరిపోయిన మాంసం మొక్కలు. పాట పాడినప్పుడు మీరు చెప్పండి ఒకసారి, పాడండి. మహిమా మేఘం మహిమా మేఘం భయము లేదు,
మహిమా మేఘం హల్లెలూయా. మన మీదకి ఏమొచ్చింది? దేవుని మహిమ నా మీదకి దిగి వచ్చింది. బాధతో ఉన్న నా మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. కృంగిపోతున్న నాపైకి దేవుని మహిమ దిగి వచ్చింది. వేదనతో నలిగిపోతున్న వారికి మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. ఒక పట్టణం, సిమ్రోను పట్టణం, వర్షాలు లేక చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. వర్షం లేక పంటలన్నీ ఎండిపోయి భూములన్నీ పగుళ్ళిచ్చేసాయి. ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏంటి మా పరిస్థితి, ఏంటి మా పరిస్థితి అంటే, దేవుని సేవకుడి ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. 3.5 సంవత్సరాల మంచైనా వర్షం అనే భూమి మీద కురవదు, ఇదే శాపం అన్నాడు. ఆ రోజు నుండి 3.5 సంవత్సరాలు కనీసం మంచు కానీ వర్షం కానీ పడకపోయినప్పుడు చాలా బాధ అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది. దానికి తోడుగా యుద్ధాలు, భయంకరమైన పరిస్థితి, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఏంటి అటువంటి పరిస్థితులు అది బాధపడుతున్న సమయంలో ఎందుకు ఆ సమయం వచ్చిందంటే, ప్రజలందరూ 2 తలంపులు ఉన్నారు. ఇటు దేవుడని తెలుసుకోలేకపోతున్నారు, అటు లోకమని తెలుసుకోలేకపోతున్నారు. చాలా మంది మనలో కూడా నిజంగా యేసయ్య దేవుడైతే నీ మనసంతా యేసయ్య మీద ఉంది. ఒకవేళ నీకు అది లేదనుకో, పూర్తిగా లోకంలో కలిసిపో. 2 అటో కడుగు ఇటో కడుగు వేయొద్దు. ఏలియా పారిపోయాడు. యెజెబెలు మాటలు విని, యెజెబెలు యొక్క ప్రవర్తన విని క్రైస్తవులందరూ, దేవుని పిల్లలందరూ యెజెబెలు సమూహం అయిపోయారు. యెజెబెలు ఎవరో తెలుసా? దేవుని బిడ్డ కాదు, ఒక దేవుని సేవకుడైనటువంటి ఆ రాజు, అహబ్ రాజు ఎక్కడ దొరకలేదనమాట. అన్యరాలను పెళ్లి చేసుకున్నాడు. అన్యరాలను పెళ్లి చేసుకుంటూ బాగానే ఉన్నావు. ఆవిడేం చేసింది తెలుసా? తన ఇంటి దగ్గర నుండి దేవతా విగ్రహాలన్నీ తీసుకొచ్చి, ఏదైతే తన పితృల దగ్గర ఏమైతుందో అవన్నీ తీసుకొచ్చింది ఇంటికి. ఇప్పుడు ఎంతటి వాడైనా, గట్టిగా చెప్పాలా, ఎంతటి వాడైనా బాబాలే కదా. అలాగంటారు పాస్టర్ గారు. మా ఆయన నా మాట అస్సలు వింటారు, ఖచ్చితంగా వింటాడు. ఈ గొప్ప రాజే, కానీ ఎవరికి లోబడిపోయాడు? యెజెబెలు భార్యకు లోబడిపోయాడు. ఇప్పుడు యెజెబెలు ఏం చేసింది తెలుసా? యెహోవా మందసాన్ని పక్కన పెట్టింది, యెహోవా ప్రార్థన పక్కన పెట్టింది, యెహోవా ఆరాధన పక్కన పెట్టింది, జీవము గల దేవుని పక్కన పెట్టింది. ఏమన్నా తెలుసా? ఇదిగో మా ఇంట్లో మా తాత ముత్తాతలు, మా నాన్నలు ఇలా చేసినప్పుడు మా నాన్నలకు ఏం చేశారు తెలుసా? ఇలా జరిగిందని యెజెబెలు తన భర్తతో చెప్పింది. పుట్టిన దగ్గర నుండి దేవునితో ఉన్నటువంటి వాడు, పుట్టిన దగ్గర నుండి ఆరాధన తెలిసిన వాడు, పుట్టిన దగ్గర నుండి దేవుడు జీవము గల దేవుడే నా ప్రాణమని ఎరిగిన అహబ్ రాజు భార్య మాటలు విని, భార్య మాటలకు లోబడి, ఒకవేళ ఆవిడికి లోబడకపోతే చేసేద్దేమన్న భయంతో భార్య మాటలు విని అష్టోత్తర దేవతలకు ఏం చేశాడు? సాగిలి పడ్డాడు. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఏం చేశాడు? జీవము గల దేవుని మందిరాల్ని పగలగొట్టాడు. ఆ మందిరాల్లో ఏమి నిలబెట్టాడు తెలుసా? అష్టోత్తర దేవతలు నిలబెట్టాడు. ఈరోజు అక్క చెల్లి చాలా మంది క్రైస్తవులు గుడికైతే వెళ్తారు, కానీ మనసులో మాత్రం దేవత విగ్రహాలు. గుడికైతే వెళ్తారు, మనసులో మాత్రం విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు. విగ్రహాలంటే దేవత విగ్రహాలు కాదండి, ఏదో ఒక విగ్రహం పూజిస్తారు. దానివల్ల ఆ ఇశ్రాయేలు ప్రశ్నానికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. వర్షం పడలేదు, భయంకరమైన శాపం. ఈవిడేం చేసింది తెలుసా? దేవుని సేవకులు పోషించడం మానేసి బయలు సేవకులు పోషిస్తుంది. దేవుని సేవకుల్ని వెంట పెట్టి కొడుతుంది. దేవుని సేవకుల్ని ఒక గుహలో దాచేసింది. దేవుని సేవకులు ఎవరైనా యేసుక్రీస్తు కొరకు, జీవం గల దేవుని కొరకు ఎవరైనా ప్రకటిస్తే వాడిని సరసాలలో వేసేసి బయలుదేవతలు తీసుకొచ్చింది 450 మందిని. వాళ్ళని మొత్తం రాజ్యమంతా విస్తరింపజేసింది, రాజ్యమంతా ప్రకటించింది. దేవుని కోపము రాజ్యం మీదకి వచ్చింది. వర్షం రాలేదు 3.5 సంవత్సరాలు. వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాల కరువు. అప్పుడు ఈ మాట తెలిసింది దేవుని సేవకుడైన ఏలియాకి.
పారిపోయిన సేవకుడు మరలో తిరిగి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు రండి, మీరు ఒకవైపు నేను ఒకవైపు, నా దేవుడు గొప్ప మీరు గొప్ప చూసుకుందాం. ఎన్ని రోజులు రెండు తలంపులతో ఉంటారు? నిజంగా దేవుని నమ్మి నిజంగా దేవుని సేవకుడు దేవుడే మీ దేవుడైతే యెహోవా వైపు తిరగండి, ఒకవేళ వాళ్ళైతే అటువైపు వెళ్ళిపోండి, మీకు అభ్యంతరం లేదు అని ప్రజలందరూ కొండవైపు ఉన్నారు. ఏలి ఒకవైపు ఉన్నాడు, 450 మంది ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు. ఏలియా నిలబడ్డాడు, మీరు అడగండి వర్షం పంపించమని అని అంటే 450 మంది ప్రవక్తలు ఏంటి కొట్టుకుంటూ కొట్టుకుంటూ కేకలేస్తూ అరిశారు. కానీ ఒక్క జవాబు కూడా రాలేదు. అంటే ఏలి అన్నాడు, సరే నీ పని అయిపోయింది, నేను ఇప్పుడు నా దేవుణ్ణి పిలుస్తాను. ఏంటి పాడైపోయిన మందిరాన్ని మండపాన్ని ఏం చేశాడు? తిరిగి మళ్ళీ బాగు చేశాడు. బలిపీఠాన్ని కొట్టేసింది కదా, ఏంటి మానేశారు కదా వీళ్ళంతా. ఆ బలిపీఠాలు మళ్ళీ ఏం చేశాడు? బాగు చేసి బలిపీఠంలో కందకం వేసి, అందులో నీరు పోసి, అందులో మాంసం వేసి, అందులో కట్లు వేసి, అందులో నీరు పోసి, మళ్ళీ నిండగా నీరు పోసాడు. అందరూ అనుకుంటున్నారు ఇడేం పిచ్చోడా, అగ్గేడు తీసుకురాలేదు. వాళ్ళు అగ్గి తీసుకొచ్చారు కానీ అగ్గి కావాలి, వీళ్ళ అగ్గేం లేదు. ఏంటి వేసి పిలుస్తున్నాడు, దేవా దేవా అంటే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చి దేవుని మహిమేమైంది? దిగి వచ్చింది. ఏలియాని గణపరిచాడు దేవుడు, తన మహిమను దించి గణపరిచాడు తన సేవకుడిని. ఈరోజు నువ్వు కూడా దేవుని పక్షానుంటే తన మహిమను మీ కుటుంబాల్లో దించి, తన మహిమను మీ గ్రామంలో ఉంచి, తన మహిమను మీరు వెళ్ళే ప్రదేశంలో ఉంచి దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. మీరు దేవుని పక్షానుంటే మీ పక్షాన మహిమను లోకంలోకి దిగి వస్తారు. నీవు నిలబడిన స్థలములకు మహిమ దిగి వస్తుంది. నీవు నిలబడిన స్థలములకు మహిమ దిగి వస్తుంది. నీవు ఏ ఇంట్లో నిలబడతా ఇంట్లో మహిమ దిగి వస్తుంది. నువ్వు ఎవరింట్లో ఉంటా మహిమ దిగి వస్తుంది. ఏ వీధిలో ఉంటా మహిమ దిగి వస్తుంది. ఎక్కడుంటే దేవుని మహిమ దిగి వస్తుంది. అక్కడ దేవుని మహిమ దిగి వచ్చి దేవుడు నిన్ను గణపరుస్తాడు. సరే, ఆ మహిమలోకి అనేక మంది జనాలు వస్తారు. అంచేతనే దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వాదానికి పిలిచాను. ఏంటి ఆశీర్వాదం బట? ఆయన మహిమలోకి మనల్ని పిలిచాడు. మనల్ని ఏం ఆశీర్వదించాడట? మహిమతో. దేనితో? మహిమ గల కార్యాలు నీ ఇంట్లో జరగబోతున్నాయి. ఎందుకంటే మహిమ గల దేవుడు నీ ఇంట్లో ఉండబోతున్నాడు. మహిమ గల దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన మహిమ గల కార్యాలు మీ కుటుంబాల్లో జరుగుతాయి. ఊహించని కార్యాలు, ఎవరు ఆలోచించిన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి. నువ్వు ఊహించని ఇప్పటి వరకు జరిగిన కార్యాలు, కానీ మహిమ గల కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. మన ఆశీర్వాదాలుగా ఉంచడానికి పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులవుటకు మనల్ని పిలిచాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? మహిమ. ఈ ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే మనం ఎవరికి ఆశీర్వాదం వస్తుంది? ఎవరికి ఆశీర్వాదం వస్తుంది? ఒక 5 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. మొట్టమొదట ఎవరికి ఆశీర్వాదం వస్తుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. చదివితే భయం లేకుండా చదవండి అమ్మా, భయపడుతూ చదవకండి. అక్కడెక్కడో సుదర్శన్ గారు ఉన్నారు, ఇక్కడ మీరు భయపడిపోతున్నారు. చదవండి, చదివితే భయపడకుండా చదవండి. మీరు నా యందు కనికర పడినందుకై, గట్టిగా చెప్పకూడదు. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎంతమందికి కావాలి దేవుని ఆశీర్వాదం? ఎంతమందికి కావాలి? ఎత్తకపోయినా పర్లేదు. ఇప్పుడేమనుకోను నేను, మహిమ వద్దంటే మాత్రం నేను అనుకుంటాను. ఆశీర్వాదం మీ అందరికి కావాలా? కావాలంటే మొట్టమొదటి మీకు ఏముండాలి తెలుసా? కనికరం ఉండాలి. కనికరం ఉన్నవాడికే ఆశీర్వాదం దిగి వస్తుంది. నీలో ఏముండాలమ్మా? కనికరం. ఎందుకంటే మన దేవుడు కనికర సంపన్నుడు. కనికరం అనేది నీలో ఉండాలి. కనికరం నీ జీవితంలో ఉండాలి. కనికరించిన మనిషి అయితే నీకు ఆశీర్వాదం రావు. కనికరముతో నింపబడాలి.
ఆశీర్వాదం కావాలంటే నీ గుండె నిండా కనికరం ఉండాలి, నీ మనసు నిండా కనికరం ఉండాలి, నీ కంటి నిండా కనికరం ఉండాలి. కనికరం ఎక్కడ కనబడుతుంది తెలుసా? హృదయంలో కనబడుతుంది. కనికరం ఎక్కడ కనబడుతుంది తెలుసా? కంటిలో కనబడుతుంది. కనికర చూడండి ఒకసారి ఏసైని ఎప్పుడని చూడండి. కనికర సంపన్నుడు. ఆయన కళ్ళన్నీ కనికరంతో నింపబడతాయి. ఆ శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఈ యాడ్లే కనికరం చూపించాడు. అన్ని దెబ్బలు కాసి కూడా యాడలేదండి ఆయన. అన్ని గాయాలు పొంది కూడా ఒక్కసారి కూడా కంటి నుండి కన్నీరు రాలే. ఆ కంట్లో ఏం కనబడుతుందంటే ఎన్ని గాయాలు పరిచినా కనికరమే కనబడుతుంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని కనికరించండి. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే మొట్టమొదటి మనలో ఏముండాలా? కనికరము, కనికరము, కనికరం. కనికరం నీలో ఉంటే ఆశీర్వాదాలు వద్దంటే నీ ఇంట్లోకి వస్తాయి, వద్దంటే పరిగెత్తి వస్తాయి మీ ఇంట్లోకి. కనికరం లేకుండా మూర్ఖత్వంతో ఉంటే ఉన్న ఆశీర్వాదాలు పోతాయి. మూర్ఖుడుగా ఉండొద్దు, ఆశీర్వాదాలన్నీ పోతాయి. ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు కనికరం పొందాలి, కనికరం ఇతరులకి చూపించాలి. ఎందుకంటే మనము కనికరింపబడ్డాం కాబట్టి మనము కూడా ఇతరులకు ఏం చేయాలా? కనికరించాలి. మీరు ప్రార్థన చేస్తుంటారు కదా, పరలోక ప్రార్థన. తండ్రి, ఇతరులను మేము క్షమించిన రీతిగా మమ్మల్ని ప్రార్థన చేయండి ఒకసారి. ఇతరులను మేము రీతిగా మమ్మల్ని, అంటే మేము ఎలా కనికర పడతామో ఆ కనికరమే మా ఇంటి మీదకి రాని. నువ్వు కనికర పడితే నీ మీద కనికరం వస్తుంది. కనికరం నువ్వు పడకపోతే నీ మీదకి ఏం కనికరం వస్తుంది? కేవలం ప్రార్థన చేస్తున్నావు కదా, ఏమని ప్రార్థన చేస్తున్నావు? నేను ఎలా మా రుణస్తులు క్షమించిన రీతిగా మా రుణాలను క్షమించండి. నువ్వు కనికర పడకపోతే మరి నీ మీద కనికరం ఎలాగొస్తుంది? ఆశీర్వాదం అనేది కనికరం. ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుందంటే కనికర పడే వారి మీదకి. నువ్వు కనికర పడుతున్నావు అక్క? ఎవరిని చూస్తాను కనికర పడుతున్నావా? బైబిల్ గ్రంథంలో చూడండి ఒక్కసారి 14వ అధ్యాయము 14వ వచనం, మత్తయి సువార్త. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి ఏం పడ్డాడట? కనికరపడి రోగులైన వారందరినీ స్వస్థపరిచాడు. దేవునికి ఉన్న మంచి గుణము ఆశీర్వాదం అవుతాం, దానికి వారసులం అవుతాం. ఏంటో వారసులం అంటే ఆయనకున్న మంచి గుణానికి మనం వారసులం అవుతాం. అలా తండ్రి ఎంత ప్రేమో కొడుకు కూడా అంతే ప్రేమరా. అలా తండ్రి అలాగే నడిచేవాడు, కొడుకు కూడా అలాగే నడుస్తున్నాడు రా. ఎస్, నిజం. మనం దేనికి వారసులం అంటే ఆశీర్వాదానికి. ఏ ఆశీర్వాదం అది? కనికరం. మన తండ్రికి ఉండే గుణం ఏంటి? కనికరం. మనకు కూడా కనికరం ఉండాలి. కనీసం పక్కింటోడి మీద నీకు కనికరం ఉండదు. కొంతమందికి వాళ్ళ పిల్లల మీదే కనికరం ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు కనికరం లేకుండా బతుకుతారు, పిల్లలను కూడా కనికరించరు. కనికరించరు. ఎంతసేపు తిట్టుకొని ఆడిపోసుకొని ఏంటి ఎప్పుడు పాడైపోతారు అన్నట్టు తిట్టిన వాళ్ళు తప్ప కనికర సంపన్నులు కాదు. కనికరం. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే మొట్టమొదటి గుణం నీకేముండాలా? కనికరం. యేసయ్య ఏం చేశాడు? వారి జనాన్ని చూశాడు, కనికరపడ్డాడు. కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. చూద్దామా? లోకాసు వార్త కూడా అదే రాశాడు. చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 33వ వచనం నుంచి చూద్దాం.
అతను చూసి కనికరపడి జాలిపడి, చూసారా, పడిపోయాడు ఒక వ్యక్తి, తప్పిపోయాడు, కిందకి దిగజారిపోయాడు. ఆ వ్యక్తిని అందరూ వదిలేశారు. ఈరోజు తల్లి, మన ఇంట్లో ఎవరైనా పాడైపోతే వదిలేకండి. కనికరపడి జాలిపడి దగ్గరకు పోయి, చూసారా, గాయములను కట్టి పూటకొను వానికి యేసయ్య కనికర సంపన్నుడు. చూసారా, అక్కడ కనికరపడి అందరినీ స్వస్థపరిచాడు. ఇక్కడ కనికరపడి పడిపోయిన వాడిని ఏం చేశాడు? లేవనెత్తాడు. ఇది కనికరం. ఎవడైనా పడిపోతుంటే ఖర్చు లేవు, లేవనెత్తాడు. నిజం ప్రేమ, నిజం. కనికరపడి, కనికరం అనేది మనిషికి ఉండాలి, సాటి మనిషికి. మనం చర్చిల్లో చెప్పుకోవడానికి కాదు, మనకు కూడా కనికరం ఉండాలి. మనలో ఎవరైనా దిగజారిపోతుంటే వాళ్ళ పట్ల నీ కనికరము ఉండాలి, ఉండాలి. మన చిట్టమ్మ పడిపోయింది మంచం మీద, అనాథ, పాపం ఎవరూ లేరు. నాకు తెలియదు, స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అమ్మ మీరు ఎవరంటే గవర్లాన్, గ్రాపేట్ చిట్టమ్మ. ఈ ఊర్లో గవర్లో, ఈ ఊర్లో పుట్టావు కదా, నీకేం అనాడు అని అంటే ఎవరు లేరు. ఆవిడ ఆ మంచం మీద అన్ని, పాప మన చర్చికొచ్చిన, లేకపోతే ఆ ఇంటి గల కోళ్ళు, చర్చికొచ్చిన ప్రియాంక వెళ్ళి ఏంటి ఆ డైపర్స్ మార్చడం, ముడ్డి కడగడం, అవన్నీ చేశారు. కనికరం. మరి దేవుడు వీళ్ళకి ఆశీర్వాదాన్ని ఇవ్వడం, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కనికరంతో ఒక ముసలివానికి నువ్వు ఏదైనా పరిచయం చేస్తావు, కనీసం చూడడానికి వెళ్ళినా, ఫలానా మన దగ్గర ఇలా ఉన్నారు, పడి ఉన్నారంటే చూడడానికి వెళ్తే అదే కనికరం. కనికరం అంటే బాధ్యతలు ఎవరెవరు నీకు? బాధ్యత వేరు, కనికరం వేరు ప్రియులారా. కనికరం అంటే అది నీ ఇష్ట ప్రకారము చేసింది. ఫలానా వ్యక్తికి నువ్వు చెయ్యంటే అది వేరు. కనికరం, మన కనికరం ఉండాలి. మన పక్కన ఎవరైనా పడిపోతుంది, మన పక్కన ఎవరైనా కూలిపోతే, మన పక్కన ఎవరైనా కృంగిపోతుంటే కనికరం ఉండాలి. కనికరం ఉండాలి. కనికర సంపన్నుడు మన దేవుడు. మనం ఎవరికైనా బాగులేనప్పుడు, నేను పడి ఉన్నప్పుడు, మీరు ఎవరైనా రోగ్యం ఉన్నప్పుడు వచ్చారా అని అడుగుతాడు. నువ్వెప్పుడు ప్రభా హాస్పిటల్ ఉంటే రాలేదు? వస్తే నేను 4 కేజీల యాపిల్, 5 కేజీలు చెప్పండి, 4 కేజీల యాపిల్, 5 కేజీలు ప్రామగ్రానైట్, 6 కేజీలు కిస్మిస్ తెచ్చేసి వచ్చేదను కదా ప్రభా అంటే, నేను కాదయ్యా, ఈ దిక్కులేని అనాథ పడి ఉంటే నువ్వు వస్తేనే అది నిజమైన కనికరం. నిజం. నిజమైన కనికరం ఏంటో తెలుసా? అనాథను చూడడమే. అనాథను చూడ. అప్పుడు అమ్మాయి దీపిక వాళ్ళ దాంతో మాట్లాడి, అనాథాశ్రమాన్ని వాళ్ళతో మాట్లాడి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎవరు లేరు, నేనే 2 రోజులు తిరగవలసి వచ్చింది. ఎస్ఐ గారు అన్నారు, ఎవరు లేరేటండి పాస్టర్ గారు అని. నా కూతురు అండి, నా చర్చికి వస్తుంది కదా. మరి చర్చికి వచ్చిన వాళ్ళు నా పిల్లలా కాదా? మరి నా పిల్లల కొరకు నేనేం చేయాలా? స్టేషన్ వరకనే ఎక్కాలి. అది కనికరం. ఎందుకు? బాగులేనప్పుడు స్టేషన్కి వెళ్ళడం కనికరం. ఏదో తగు మీద స్టేషన్కి వెళ్ళకండి దయచేసి. ఎలాగో పాస్టర్ గారు స్టేషన్కి వెళ్తారు అందరూ బాగా తెలుసు కాబట్టి తగులు మీద పిలకండి. ఏదైనా బాగులేదంటే అలాంటి దానికి మీరు పిలవసం లేదు, నేనే వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కనికరం చూపించేవారుగా ఉండాలి, మాటలు చెప్పడం కాదు. క్రైస్తవుడు అనేవాడు కార్యాలు చూసేవాడిగా ఉండాలి, కార్యాలు చేసేవాడిగా ఉండాలి. మాటలు చెప్పారు ఎన్నైనా అని చెప్పిన యేసుప్రభువు వారు అన్నారు, మీరు బోధకులుగా ఉండకండి, పని చేసేవారిగా ఉండండి. పని చేసేవారిగా ఉండండి. పని చేసేవాడికి
తెలుస్తుంది. నిజం నిజం ప్రియులారా, ఖచ్చితంగా కనికరం చూపించాలి. ఆశీర్వాదం అవ్వాలంటే మొదట ఏమండాలా? కనికరము చూపించాలి. ఎవరి పట్ల? ఎవరి పట్ల? డబ్బున్నోడి పట్ల అందరూ కనికరం చూపిస్తారండి. ఏంటి ఆడి దగ్గర 10 రూపాయలు ఉన్నదండి, ఆడి వెనక బాగా తిరుగుతారు. నిజంగా డబ్బు లేనివాడి దగ్గర నువ్వు కనికరం చూపించగలవా? ఆడింటికి వెళ్ళగలవా? వెళ్ళగలవా? వెళ్ళగలరమ్మా? డబ్బు లేని ఒక ఆవిడ పడిపోయింది అనుకోండి, ఆవిడ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళాలి. అదే కనికరం. డబ్బున్నోడి దగ్గరికి వెళ్ళింది కనికరం కాదు, అది స్వార్థం, ఆశించి వెళ్ళింది. డబ్బు లేనోడి దగ్గరికి వెళ్ళిందే కనికరం. కనికరానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. రైట్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా వస్తుంది? కనికర పడుట వలన ఆశీర్వాదం వస్తుంది. రెండవది చూద్దాం. కీర్తన గ్రంథము 118 అమ్మా, యెహోవా పేరిట వచ్చువాడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చూడండి. ఆశీర్వాదం రావాలంటే దేవుని పేరిట నువ్వు పనికి వెళ్ళాలి. యేసయ్య సేవలో ముందుకు వెళ్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. యేసయ్య సేవకు ముందుకెళ్ళావంటో, సేవకుడనే కాదండి, దేవుని సేవ చేయడానికి ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. దేవుడు పని చేసే వారి ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి పని ఏం చేయి, ఆశీర్వాదం ఉంటుంది. నిజం 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 నిజం. దేవుడి పని ఈరోజు ఊరకు నుండిపోయిన అనుకుంటున్నావా? కాదు. దీనికి తగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఎంత ఇస్తాడో మీకు చెప్తాను, చూడండి. చెప్తానండి. ఏంటి, వారమంతా నువ్వు కష్టపడింది ఈ ఆదివారం ఇచ్చేస్తాడు. ఇది సత్యం. నువ్వు దేవుడి సన్నిధిలో ఆదివారం ఉన్నావు కదా, ఈ ఆదివారమే నీకు ఇస్తాడు. వారమంతా కష్టపడింది ఆదివారంకే కనబడుతుంది నీకు. మీరు చూడండి. ఏంటి, ఎప్పుడైనా ఎక్కడైనా మేస్త్రి దగ్గర పనిచేసినప్పుడు వారమంతా కష్టపడి శనివారం పేమెంట్ ఇస్తారు. తెల్లవారి ఆదివారమే డబ్బులు కనబడవా? ఏంటి, వారమంతా పని చేస్తాడు దగ్గర ఏం చేస్తాడు? శనివారం రాత్రి మంచి మేస్త్రి అయితే. మరి అలాంటి ఎలాంటి మేస్త్రి అయితే నాకు గట్టిగా చెప్పాలి. ఇంకా మంచి మేస్త్రులు ఉంటారు, నెల వరకు కనబడరు. నెలకు ఒకసారి ఇస్తాను రా, ఆ నెల తర్వాత 2 నెలలు 3 నెలలు. మనకు ఆయన చెప్తున్నాడు 3 నెలల నుండి జీతాలు లేవు పాస్టర్ గారు, చేస్తున్నాను కానీ 3 నెలల నుండి చేస్తున్నాడు కానీ జీతం లేదా. మరి ఏం తిని బతుకుతాం? చూడండి ప్రియులారా. కాబట్టి కనికరము ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే మొదట కనికరం, రెండవది దేవుడి పని చేయాలి, దేవుడి సేవ చేయాలి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుని సేవ ఎప్పుడైనా చేస్తున్నారు అక్క? మీరందరూ దేవుడి సేవే కదా? నిజం, అందరూ దేవుడి సేవే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ దేవుని సేవ చేయని వాళ్ళు లేరండి అసలు. మాస్టర్ గారు మీరు ఏం చేయకండి, మేము అని చేసేస్తున్నా అంటారు. నిజంగా అంత మంచి భక్తులు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని సేవ చేసే వారికి ఆశీర్వాదాలు ఎవరికి వస్తుందట? గట్టిగా చెప్పాలి. దేవుని సేవ ఏంటి? ఒకసారి ఒక దైవజనుడు వేరే దేశం వెళ్ళి ఎయిర్పోర్ట్లో దిగాడు. ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్ నుండి చర్చ్కి డైరెక్ట్గా వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుండి చర్చ్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ మధ్యన వాష్రూమ్కి వెళ్ళి ఏం చేద్దాం, మొహం కడుక్కొని బయటకు వస్తుంటే ఒక ఆవిడ బయటకు వచ్చి ప్రైజ్ లార్డ్ అయ్యారు అన్నదట. ఎవరమ్మా అంటే, అయ్యారు మీరు నేను ఒకే ఫ్లైట్లో వచ్చామన్నదట. నా ఫ్లైట్లోనే వచ్చావా అంటే, నీ ఫ్లైట్లోనే వచ్చావు. మరి ఫ్లైట్లో వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నామన్నది. అదేం లేదు అయ్యారు,
మీకంటే ముందు ఫ్లైట్ దిగాను, దిగిన తర్వాత వచ్చి చర్చికి వచ్చి బాత్రూమ్ల ముందు కడుగుతాడట. బాత్రూమ్లు కడిగి అప్పుడు ఆరాధనకి వెళ్తుందట. నువ్వేం చేస్తున్నావు అమ్మ అడిగారట పాస్టర్ గారు. నేను ఫ్లైట్లో పైలట్ జాబ్ చేసుకుంటూ రోజు చర్చికొచ్చి ఏంటి ఆదివారం అయితే చర్చికొచ్చి ఏంటి బాత్రూమ్లో క్లీన్ చేసి, అదే నీకు చిన్న ఉద్యోగం ఉంటే ఏం చేస్తా తెలుసా? పాస్టరే పక్క అదే పక్క చిన్నది 10 రూపాయల ఉద్యోగం ఉంటే పైలట్. ఏం ప్రేమ అది! మరి ఆవిడ దేవుడు ఎందుకు ఆశీర్వదించడండి? నిజం ప్రియులారా, మీకు తెలుసో లేదో, పూర్వం రోజుల్లో భక్త్ సింగ్ గారు ఒక సేవకులు ఉండేవారు. ఆయన దగ్గరికి ఎవరైనా ఐఏఎస్ ఆఫీస్ చర్చిలోకి రావాలంటే, చర్చిలోకి నేను మెంబర్ అవ్వాలనుకుంటే ప్యాంట్ ఎత్తి బాత్రూమ్లు కడగాల. కడిగినోడే చర్చి మెంబరు, చర్చి తోడాల, తుడిసినోడే మెంబరు. నువ్వు పరిచయం చేయకుండా ఆశీర్వాదాలు నీకు ఎలా వస్తాయి? నిజం. చాలా మంది అండి గొప్ప గొప్ప వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారు చర్చికి ఆదివారం వచ్చి బకెట్లు పట్టుకొని లైన్లో నిలబడతారండి. వేల కొద్ది జనాలు కదా, అన్ని క్లీన్ చేసుకొని వాళ్ళు అందించేది ఏంటి తెలుసా? బాటిల్. ఐఏఎస్ ఆఫీసర్లం కదా, మాకు మంచి ఉద్యోగం కదా, మేము జిల్లా కలెక్టర్ అని ఏముండదు. సప్లై చేస్తారు వచ్చిన వాళ్ళకి మంచినీరు, వచ్చిన వాళ్ళకి ఒక లైన్, ఒక క్రమం. వాళ్ళకి ఎవరు చెప్పరు, వాలంటీర్ వాళ్ళే. మనకి ఇక్కడ బొట్టు పెట్టి చెప్పితే మాత్రం చెప్పినా రారు. అమ్మారే ప్రేయర్ ఉందంటే బొట్టు పెట్టి చెప్పినా అదే దేవుని ఆశీర్వాదం. ఎందుకు ఆ సంఘాలు ఆశీర్వాదం పడుతున్నాయంటే అక్కడ అందరూ పరిచయం చేయడానికి ఇష్టపడేవారు, ఇక్కడ అందరూ పదవులు కోరుకునేవారు. సంఘాలు ఎందుకు ఆశీర్వదింపబడట్లేదంటే పదవులు కోరుకునే వారి దగ్గర సంఘాలు ఆశీర్వదింపబడవు, పరిచయం చేసేవారి దగ్గరే ఆశీర్వదింపబడతాయి. మనం పరిచయం చేసేవారికి ఉండాలి. ఆశీర్వాదం రావాలంటే పరిచయం చేయాలి. పదవులు ఉంది మనకి. పదవులు ఒకటి ఇచ్చాడు, ఏంటో తెలుసా? దేవుని కుమారుడిగా మంచి పదవి మనకి ఇచ్చాడు. అంతకంటే గొప్ప పేరు ఈ లోకంలో కూతుళ్ళ కంటే కుమారుల కంటే శ్రేష్టమైన పేరుతో నేను పిలిచాను. నిజంగా మీ జీవితంలో మీరు ఎప్పుడు చేస్తారో లేదు తెలియదు, కానీ నేను చూస్తుంటాను ఎవరైనా బాత్రూమ్ కడుగుతారా, ఆదివారం పాటు బాత్రూంలో నీరు లేదని చూసి పెడతారేమో అనుకుంటాను. నేను వెళ్ళి మళ్ళీ చెప్తే ఒక బకెట్ పట్టుకుంటే ఆ పక్కన ఉన్నాడు వస్తాడు, నేను పట్టుకుంటున్నాను. నేను పట్టుకుంటే అప్పటి వరకు తెలియదండి, మనకి తెలీదా? చెప్పండి. ఆశీర్వాదం ఎలా వస్తుందంటే తగ్గించుకుంటేనే ఆశీర్వాదం వస్తుంది. వచ్చి మనం వాక్యం చెప్పేసి ఏదో చేసేసి వెళ్ళిపోయిందా ఆశీర్వాదం రాదండి. పరిచర్య చేసేవాడికి ఆశీర్వాదం వస్తుంది. చూడండి, మూడవది ఆశీర్వాదం ఎలా వస్తుంది చూద్దాం. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 3వ వచనం, మొదటి 3 వచనాలు చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఆశీర్వాదం ఎక్కడ వస్తుందంటే ఐక్యత దగ్గర ఆశీర్వాదం వస్తుంది. ఐక్యత ఎప్పుడైతే కలిగి ఉంటాం ఇంట్లో, మీరందరూ ఇంట్లో ఐక్యత కలిగి ఉండండి, మీ ఆశీర్వాదం మీ ఇంట్లోకి వస్తుంది. అమ్మ, నాన్న, కొడుకు, పిల్లలు, తల్లిదండ్రులు, ఏంటి కోడలు, అత్త అందరూ కలిసి ఐక్యతగా ఉండండి, మీ ఇంట్లోకి ఆశీర్వాదం ఎలా దిగి వస్తుంది చూడండి. ఆశీర్వాదం ఉండాలంటే ఇంట్లో ఐక్యత ఉండాలి. ఇంట్లో ఐక్యత లేకపోతే ఆశీర్వాదం రాదు. ఒకవేళ వచ్చినా కోడికి వేసినట్టు అయిపోద్ది. ఆశీర్వాదం రావాలంటే ఇంట్లో ఐక్యత ఉండాలి. 3 విషయాలు. ఒకటి, ఆశీర్వాదం రావాలంటే కనికరం ఉండాలి. ఏముండాలి? రెండవది, దేవుని పని చేయాలి. మూడవది, ఐక్యత కలిగి జీవించాలి. ఈ 3 ఉన్న దగ్గర
ఆశీర్వాదాలు ఏ ఆశీర్వాదాలు వస్తాయంటే 3 ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు అంటే ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా తీసి పడతారుగా గట్టిగా. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోకి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. మీ ఇంట్లో రోజు కుటుంబారాధన ఉందనుకోండి, మీ ఇంట్లోకి వచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ ఇంట్లో ఐక్యతగా ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, మీ ఇంట్లోకి వచ్చి ఆశీర్వదిస్తాడు. మీ ఇంట్లో భార్య భర్త పిల్లలు కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ ఇంట్లోకి దేవుడే డైరెక్ట్ గా వచ్చి ఆశీర్వదిస్తాడు. ఆయన నీ వద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మీ ఇంట్లో బలిపీఠం ఉండాలి, ప్రార్థన స్థలం ఉండాలి. మీ ఇంట్లో మీ కుటుంబం అంతా ఐక్యత కలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎస్, ఒకవేళ ఉందా? దేవుడు ఎక్కడో ఆశీర్వదించాడు, నీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తాడు. నాన్న యేసయ్య నీ ఇంటి వద్ద, నీ వద్దకు వచ్చి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మీ ఇంటికే వచ్చేస్తాను ఆశీర్వాదపడడానికి. మీ ఇంట్లో కలిసి ఆరాధన చేయాలి, మీ కుటుంబం కలిసి ఐక్యత కలిగి. ఎస్, ఎప్పుడు కుక్కల్లాగా తన్నుకుంటాడుగా అరుచుకుంటాడుగా సరిపోద్ది మన ఇంట్లో. కుక్కల్లాగా అరుచుకుంటాడుగా సరిపోద్ది మన ఇంట్లో, కాకుల్లాగా తన్నుకుంటాడుగే సరిపోతుంది. ఐక్యత ఎక్కడిది? ఐక్యత ఉందా సహోదరుడా? ఐక్యత ఉంటే దేవుడే మీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తాడు. ఆయన మనస్సు ఏంటో తెలుసా? నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. మీ ఇంటికి నేను రావాలంటే మీ ఇంట్లో ఏముండాలా? ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. మీ ఇంట్లో నీకే సమాధానం లేకుండా పడుకుంటున్నాం, మరి ఇంక ఇంట్లో సమాధానం ఎక్కడిది? ముందు మన మనసులోనే మనకు సమాధానము లేదు, మరి పక్కలతో మనకి ఎలా సమాధానం ఉంటుంది? దేవుడు ఈరోజు కోరుకున్నది ఏంటో తెలుసా? నీ ఇంట్లో సమాధానం ఉంటే నీ ఇంటికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఆశీర్వదిస్తావు అంటే నీ ఇంటికి వచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలోకి వచ్చి దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పండి పక్క వాళ్ళకి, యేసయ్య మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మీ ఇంటికి వస్తాడని చెప్పండి. బాధలో ఉన్నవారికి చెప్పండి, మీ ఇంటికి యేసయ్య వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ఇంటికి వచ్చి మీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజం. మీ ఇంటికి వచ్చి ఆశీర్వదించాలంటే మన ఇంటి వాళ్ళందరూ మేము ఉండాలా? ఐక్యతగా ఉండాలి. నిన్న ఒక ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు మా ఆయన రాడు, పిల్లలు రారు, నేను ఎలాగ మరి ఐక్యత అంటే? నువ్వు ముందు మోకాళ్ళు వేస్తే ఆటోమేటిక్ నీ పిల్లల్ని మీ ఆయన్ని దేవుడు పంపిస్తాడు. ఆల్రెడీ నువ్వు కూడా ప్రార్థన మానేస్తే ఎలాగా? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? మా ఆయన రావట్లేదు, మా పిల్లలు రావట్లేదు అని చాలా మంది ఇదే షాక్ మీద ఇంట్లో ప్రార్థన కూడా చేయరు. ఇంట్లో చాలా మంది ప్రార్థన చేయరు, అంచేతనే ఆశీర్వాదాలు ఇంట్లో ఉండవు. నువ్వు ప్రార్థన చేయు, నీ ఇంట్లో ఆశీర్వాదం దిగి వస్తాడు. ఎందుకంటే ప్రార్థన అంటే ఎవరికి చేస్తున్నావు? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పినానా? దేవునికి చేస్తున్నప్పుడు మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఆయన అక్కడికి వస్తాడా రాడా? నువ్వు ఒక్కదానవా, ఇద్దరువా, ముగ్గురు అని ఆయన చూడండి, ఎవరు పిలిచినా వస్తాడు. నువ్వు ఒక్కదాని మోకరించి ప్రార్థన చేస్తే నీ ఎదురుకు వస్తాడు ఆయన. కొన్ని రోజులకు మీ ఆయన తీసుకొస్తాడు, కొన్ని రోజులకు మీ పిల్లలను తీసుకొస్తాడు, కొన్ని రోజులు ఎవరైతే రారో వాళ్ళని కూడా దేవుడు అక్కడ కలుపుతాడు. ఎలా కలుపుతాడో చెప్పనా? మరి దాని విషయమైతే మీరు చాలా బాధపడుతుంటారు. నువ్వు కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు
ఏంటి, ఎవరైతే లోబడరో ఒకటి కొట్టి ఏం చేస్తాడు, నీ పక్కకు వచ్చి కూర్చోబెడతాడు. కొట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడు, మంచం మీద ఉంటాడు. మంచం మీద కింద నువ్వు మోకాళ్ళు వేసి ఏం చేస్తుంటావు? నేను వెళ్ళేవాడిని కాదు, ఒకడు కొట్టాడు, ఎన్నుపోస ఏమైంది, ఇరిగింది, మంచం మీద వేశాడు, మా ఆవిడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. అలా ఉంచాడు. నాకు నాలా తెచ్చుకోకండి అమ్మలారా, అక్కలారా, నాలా తెచ్చుకోకండి. మా ఆవిడ ప్రార్థన చేస్తే నేను ఊరి మీద తిరిగేవాడిని, ఎందుకంటే నాకు దేవుడు ఇష్టముంది. ఆవిడ ఎప్పుడైతే మోకరించిందో ఆవిడ అడిగింది, ఎప్పుడు నాకు మీరు యేసుప్రభు నమ్ముకోండి, యేసే దగ్గర రండి అని ఆవిడ చెప్పలా. ఆవిడ కేవలం ఏం చేసింది, ప్రార్థన చేసింది. రండి ప్రార్థనలో కూర్చోండి అని కూడా చెప్పలేదు. ఆవిడ ఒకటే చేస్తుంటది, ఏంటో తెలుసా, దేవా నా భర్తని నువ్వు వాడుకో. నువ్వు వాడుకోవాలంటే నీ దగ్గర ఆవిడ ఏం చేయాలా, మోకాళ్ళు వేయాలా. సో కాబట్టి ప్రార్థన చేసేది. ఆవిడ ప్రార్థన చేస్తుంటే నేను తిరిగిపోయాను కదా, ఏం చేశాడు చెప్తా, ఒక్కసారిగా వెన్నుపోసా తిరిగిపోయింది. మంచం మీద ఇంకా ఎటు వెళ్ళం, ఏటి కాలు కదిలితే వెళ్ళగలం, చేయి కదిలితే వెళ్ళగలం, ఏటి కదలకపోతే ఏం చేస్తాం? మంచం మీద పడి ఉంటే మోకాళ్ళు వేసి ఏం చేస్తుంది? ఆ మాటలన్నీ ఇక్కడ వినబడుతున్నాయి కదా చెవులు. నిజం, ఇది సత్యం. ఒకవేళ మీరు ఇంట్లో ఎవరు రాలేదని మీరు బాధపడకండి, మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఒక రోజు వాళ్ళు మీ పక్కన మోకరించేటట్టు దేవుడు చేస్తాడు. నిజం, నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తానంటాడు. రెండవది దేవుళ్ళు ఆశీర్వదిస్తానంటాడు. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 2:7 ముగించేస్తున్నాను, 9 అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 2:7 నీ చేతి పనులన్నిటిలోనూ ప్రైజ్ ది లార్డ్. ఈ నెల నీ చేతి పనులన్నిట్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఇచ్చిన వర్క్లన్నిట్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఇచ్చిన ఉద్యోగంలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఇచ్చిన ప్రతి పనిలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పనిని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మొదటగా నీ దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తాడు. దేనిని ఆశీర్వదిస్తామంటే చేతి పనుల్లో, చేసిన పనిలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎంత ఆశీర్వదిస్తాడు అంటే ద్వితీయోపదేశకాండం మనందరికి తెలిసిన మాటే, 1:11 ద్వితీయోపదేశకాండం. గట్టిగా చదవమా. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పిన రీతిగా మిమ్మల్ని ఆస్వాదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. చూడండి, మరొకసారి ఆ మాట చదువుదాం. మీరు అందరు చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆస్వాదించునుగాక. మరొకసారి చెప్పండి, పక్కలు చేపట్టుకు. ఏం మాట్లాడుతారు మీ దగ్గర? చెప్పదు పట్టుకోండి. రైట్, చెప్పండి ఇప్పుడు. మీ పితరుల దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషము. పెళ్లి నిన్ను చేసినప్పుడు ఏం చేస్తామంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురెదురు చూడాలి. ప్రమాణాలు చెప్పినప్పుడు ఏం చేయాలి, వాళ్ళ కళ్ళలోకి వీళ్ళు చూడాలి, వీళ్ళ కళ్ళలో పక్క వాళ్ళు చూసి జీవితాంతం నీకే భర్తగా ఉందంటే ఎవరితో ఉంటారు? వాడితోనే ఇడిపోయారా అని చెప్పి ప్రమాణం చేసినప్పుడు ఎవరితో చేస్తున్నావో, ఎవరికి చెప్తున్నావో వాళ్ళ కళ్ళలోకే చూడండి. నా కళ్ళలో చూడద్దు, మీరు అస్సలు చూడద్దు. చెప్పండి ఇప్పుడు, చెప్పండి, చూడండి. ఏమ్మా, నీకెవరు లేరా? మరి ఒంటరి పక్షిగా వచ్చేదేమో ఎవరికో కలు. చెప్పండి ఇప్పుడు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను. మీకెవరు లేరండి? ఎవరితో ఒకరితో చేయి కలపండి, ఎవరితో ఒకరు చేయి కలపండి. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే దీవించుకోవాలనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎంత ప్రేమ చూడండి. ఇక్కడ చర్చిలో వదలరు, ఎక్కడా వదలరు, దీవెనలో కూడా వదలరు. రైట్, చదవండి ఇప్పుడు. చెప్పండి ఒకసారి. పట్టుకోండి, పట్టుకోండి, చేయి పట్టుకోండి, వదిలేసారు మళ్ళీ ఇద్దరు. చూడండి, చూడండి.
రోజు ఏడు చూసింది ఏడు చూస్తానంటారా? చూడండి చూడండి చూడండి. నీకు ఎవరు లేరమ్మా? అమ్మ ఇక్కడ చేయగలదు, ఇక్కడ చేయగలదు. కలపమ్మా కలుపు, కలపమ్మా. రైట్ రైట్. ఆయన ఓ వంటవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు వరకు చెప్పింది ఏం చేస్తున్నాం? చేయి పట్టుకోండి, ఎవరు వదలకండి, పట్టుకోండి. ఇదేనా? కొంతమంది రైట్. మీ బంధం మంచిది, ఇంట్లో అదే బంధం, ఎక్కడ అదే బంధం, బాగుండాలి. రైట్. నేను చెప్తాను, చెప్పండి. మీ దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు అందరు నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి, మీకు వైపు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చూసారా? ఆమేన్. ఇంతమంది నన్ను ఆశీర్వదిస్తే ఇంకేం చేస్తుందండి? ఆమేన్ ఆమేన్. అదే సేవకుని కొన్న గొప్పతనం. చూసారా? ఒక్కొక్కరు ఒక్కొక్క చేశారండి. సేవకుడు పైకి వెళ్ళిపోతాడు, కిందకి వెళ్ళిపోతాడు కదా. పైకి వెళ్ళాలంటే బ్లెస్సింగ్, కిందకి వెళ్ళాలంటే బీటింగ్. బ్లెస్సింగా బీటింగా? అయ్యా చెప్పండి. బ్లెస్సింగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పర్సనల్ గా చెప్పండి, ఒక్కొక్కరు. ఇప్పుడు మిమ్మల్ని అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. నీ దేవుడైన యెహోవా నిన్ను నీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించునుగా. ఆమేన్. ఇప్పుడు మీ మటుకు మీరు చెప్పుకోండి. నాకు ఒక్క మొక్క అర్థమైపోతుంది. ఆయన ప్రసాద్ చెప్పినానా? నా పితరుల దేవుడైన యెహోవా నా జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను నాతో చెప్పినట్లు నన్ను ఆశీర్వదించాను. ఆశీర్వదించను కాక ఆశీర్వదించాను. ఆశీర్వదించాడు. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదాలు పొందాలంటే 3 గుణాలు ఉండాలి. ఒకటేంటి? కనికరం. రెండవది ఏంటి? దేవుని పని చేయాలి. ఏం చేయాలా? ఈ రోజు నుండి ఆయన కనీసం చీపురేం తీయు. అలాగే వెళ్ళినప్పుడు ఒక చీపురు కట్టు పట్టుకొని అలాగే వెళ్ళి అక్కడ పెట్టే. మీరే కదా పాస్టర్ గారు చీపురు తీయమన్నారండి. దేవుని పని చేయి. మూడవది ఏంటి? ఐక్యత. ఎక్కడ నీ ఇంట్లో ఐక్యత కలిగి ఉన్నావు. నీ ఇంట్లో ఐక్యత కలిగి ప్రార్థన చేయి. నీ ఇంటికే దేవుడు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆశీర్వదించబోతున్నాడు. ఈ నెలలో దేవుని మహిమ నీ ఇంట్లోకి దిగిరాబోతుంది. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా దేవా నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు. ఈ 3 గుణాలు నాపై ఉంచి ఆశీర్వాదానికి నన్ను వారసుడిగా పిలిచావు. నిత్య మహిమలోకి నన్ను నడిపించడానికి సర్వకృపానిధి దేవా, నీ మహిమలో నన్ను ఉంచడానికి పిలిచిన తండ్రి అని 2 చేతులు పైకెత్తి ప్రభు హల్లెలూయా 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 ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. 2 చేతులు పైకెత్తి ఈరోజు ఏ సంస్థ వచ్చావు? అలా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం.
మన మధ్యన సేవకులు జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు.